ఇందు బెంగళూరు నుంచి రాస్తున్నారు. ఇంటి ముందు వేసే ముగ్గులో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము ముగ్గు అంటున్నాం, వాస్తవంగా దాని పేరు ఏమిటి? రంగవల్లి. రంగవల్లి. కొంచెం అర్థం చేసుకుంటే తెలుసుకుంటూ సరిపోతుంది. రంగ అంటే ఏమిటి? స్టేజ్, వేదిక, నాటక రంగం, కళారంగం కదా. అలాగే రంగ మండపం, నాట్యరంగం, నృత్యరంగం, గానరంగం. రంగం అంటే వేదిక. రంగవల్లి వేదికకు తీగ. వల్లి అంటే తీగ, లత. ఏ వేదికకు? వేదికను ఎవరో రావాలి కదా, రావలసిన వారి కోసం తీగతో అలంకరించాం. ఇంటి ముందరి నుంచి ఎవరు రావాలి? మనం ఎవరు రావాలని కోరుతాం? అమ్మవారు రావాలి కదా. లక్ష్మీదేవి అడుగులకు అది వల్లి, అమ్మ ప్రవేశానికి అది వేదిక. ప్రతి ఇంటి ముందు రంగవల్లులుంటే లక్ష్మి ఆ ఇంట్లోకి తాండవిస్తుంది ఇది శాస్త్రం. మనకు ఈనాడు కూడా ఇంత మనం ఆధునికంగా ఉన్నామని చెప్పుకుంటున్నా ఇప్పటికీ మన భారతీయుల్లో 190 మంది ఇక ఎక్కడో ఉండేవారు చెప్పలేం, కానీ తప్పకుండా పొద్దున్నే ఎంతో వీలున్నంత 1, 2, 3 ముగ్గు చారలైనా వేస్తారు. వెయ్యాలి, అమ్మను పిలవాలి. పొద్దున్నే లేచి శుభ్రంగా ఊడిచి ఆవు పేడతో నీళ్లు చల్లి, ఆవు పేడ చల్లితే మొత్తం పవిత్రం కదా. రెండోది, క్రిమికీటకాలు రావు. ఆవు పేడ ఉన్న చోట విష పురుగులు రావు, పాములు రావు. ఎలాంటి చాలా వైరస్లు అంటామే వాటికి విరుగుడు ఆవు పేడ. మన వాళ్ళు ప్రాచీనులు పెట్టిన ఆచారం అంతా పరిపూర్ణమైన సంక్షేమ సూత్రాలే, ఆరోగ్య సూత్రాలే. అలా చల్లి రంగవల్లులు వేస్తాం. సక్రమంగా అలంకరించి శుభ్రంగా తల్లి రామ్మ, రావమ్మ, మహాలక్ష్మి, రావమ్మ అంటున్నాం కదా. అది సకల దేవత ఆహ్వానానికి వారు వచ్చి చేరే వేదికకు ఇది అలంకరణ. అదే వల్లి. ఆ వల్లి ఎంత బాగా పెరిగితే మన ఇంట్లో లక్ష్మీ వల్లి అంత బాగా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, మనలోని సద్భావన పెరుగుతుంది. అది అందులోనే